బీసీలకు రిజర్వేషన్ 42% కల్పించాలని లేని పక్షంలో కాంగ్రెస్ బీజేపీలకు గుణపాఠం తప్పదని అన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. 42% రిజర్వేషన్కు మద్దతుగా జిల్లా కేంద్రంలోని వాణిజ్య వ్యాపార సంస్థలు బంద్ మద్దతు తెలిపి పూర్తిగా మూసివేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపి పట్టణంలో పలు వీధుల గుండా ర్యాలీ తీసి బస్టాండ్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులనే కాదు యువకులను బీసీ నాయకులను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని, బీసీలకు 42% వాటా ఇవ్వాల్సిందే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో చూస్తుంటే వాడలో కూడా ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఏదైతే ఇలా బీసీ బిడ్డలు ఇచ్చిన జేఏసీ ఆధారంగా బంద్ పిలుపు ఏదైతే బంద్ ఫర్ జస్టిస్ కు ఇలా పెద్దపల్లి పట్టణం అంతా కూడా ఏకగ్రీవంగా మేమంతా బీసీ బిడ్డల పక్షాన నిలబడతామంటూ ప్రతి ఒక్క షాప్ కూడా ఇలా బంద్కు అంతా కూడా బంద్ పెడుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని ఈ జాతీయ పార్టీలు గ్రహించాలి. ఇప్పటికీ ఈ బీసీలకు రిజర్వేషన్ రాకపోవడానికి ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలే. ఎందుకంటే ఆ రోజు 7% లేని ఏదైతే ఈడబ్ల్యూస్ కింద 10% 10 రోజుల్లోనే ఇలా చట్టాన్ని తెచ్చిన ఇలా బీజేపీ పార్టీ మరి బీసీలు 60% కంటే ఎక్కువ ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం వచ్చిందని మేము అడుగుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీల రిజర్వేషన్ కోసం జీవోలు అదే ధర్నాలంటూ రాజకీయం చేస్తుంది. కానీ వాళ్ళ కూటమికి 100కు పైగా ఎంపీ సీట్లు ఉన్నాయి.